కథ పేరు అమ్మా నేనొచ్చేసేనే. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఏ క్షణాన్నైనా కుంభవృష్టి కురిసేలా మేఘాలు నిండు గర్భిణిలా మెల్లగా కదులుతున్నాయి. ఉన్నుండి వేస్తున్న ఎదురుగాలి విసురుకి వెన్ను జలధరిస్తోంది. దూరంగా కనుచూపు మేరలో సముద్రం హోరుమంటూ విపరీతమైన అలలు ఒడ్డుకు తగిలి విరగడం, జహ్ అనే చప్పుడు మనసులో భయం కలిగింది. తీరం దగ్గరగా ఉండడంతో ఉప్పుగాలితో కలిసిన నీచువారు ఉన్నట్టుండి తీరం అంతా దారాలతో కట్టెలు లాగినట్టు భోరున వాన కురవడం మొదలైంది. ప్రభుత్వం ఇవాళ ఉదయమే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. చూస్తుండగానే వర్షం ఇంటికి చుట్టం వచ్చినట్టు నింగి నేల ఏకం చేస్తూ ఆ బెస్తపల్లిలోని ఆ చిన్న గుడిసెను చుట్టుముట్టింది. అంతవరకు గుడిసె గుమ్మంలో కూర్చున్న శాంతమ్మ ఒక్కసారి కాళ్ళు లోపలికి లాక్కొని జల్లు గుమ్మం లోపటిదాకా కొట్టేస్తున్నా నిస్సహాయంగా బయటికి చూస్తూనే ఉంది. ఆమె కొడుకు చిన్న సింగడి జాడ కోసం. తాటి ఆకులు కప్పిన చిన్న పాక ఆమెది. ఈ వర్షం సాధారణంగా అనిపించలేదు ఆమెకి. ఎన్ని చూసింది తను. రోజుల తరబడి ముసుర్లు, మన్ను మిన్ను ఏకమైన వానలు, కొట్టుకుపోయేంత వేగంతో వీచే భయంకరమైన గాలులు, ఇలా ఎన్నో తుఫాను రోజులను చూసింది తాను. కానీ ఈ వర్షం అన్నింటిలా లేదు. నేటికి 6 రోజుల నుంచి ముసిరే, రాత్రి పగలు వానే. ఇది ఎటుపోయి ఎటుదారి తీస్తుందో అన్న గుబులతో లోపల జంకుగా ఉందామెకి. అమ్మా అన్న రాలేదే బలహీనమైన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది శాంత. ఆమె కూతురు సిన్ని మూలనున్న చిన్న నులక మంచం మీద కూర్చుని ఉంది. ఆ పిల్ల నీరసమైన మొహంలో చెప్పలేనంత ఆదురిద, కళ్ళు గుంటలు పడ్డట్టుగా ఉన్నాయి. చింపిరి జుట్టుతో ఆకలిగా ఉన్న మొహంలో ఏదో భయం నీడలా తారట్లాడుతోంది. అన్న రాక కోసం చాలా బెంగగా ఎదురు చూస్తోంది సిన్ని. కూతుర్ని క్షణంపాటు తదేకంగా చూసిన శాంతమ్మ కుమ్మని నెట్టూర్చి, అదే సిన్నమ్మా ఎదురు సొత్తన్నా, పొద్దెక్కి పోయినాడు గందా, ఇప్పటికి అయిపో జాడా లేకపోయే, ఎన్నిసార్లు బతికిలాడినా పోవద్దు నాయన, సందరం సూపే బాగలేకపోయి, మనం ఎలాగో దినాలు గడుపుకుందాం, 2 రోజులు పోతే ఎర్రగా ఎండెక్కుద్ది కదా, పానాలకేళ తెగించిపోవాలి ఏటకి, పస్తులు మనకేటి కొత్త అని ఎన్ని చెప్పినాను. అయినా నా మాట ఆడికి లక్ష్యమే లేకపోయింది. యాన్నున్నాడో బిడ్డ, సముద్రం చూస్తే అసిరమ్మలాగా నోరు తెరుచుకుని ముందుకు తిరగబడిపోతున్నది. ఎలాగో ఎప్పుడు వస్తాడో ఏటో. చీకటి కూడా పడుతుంది. తనలో తనే అనుకుంటున్నట్టుగా పైకి మాట్లాడుకుంటూ గుడిసె మూలలో ఉన్న దీపం బుడ్డుని సరిచేసి వెలిగించే ప్రయత్నంలో పడింది శాంతమ్మ. శాంతమ్మ భర్త కూడా 4 ఏళ్ల కిందట సముద్రం మీద వేటకు పోయి ఈనాటి వరకు తిరిగి రాలేదు. అప్పటికి సిన్ని 1.5 ఏళ్ల పసి గుడ్డు. అప్పటి నుంచి కొడుకు సింగడితో చంటి పిల్లని సాకుతూ అరాకొరా బతికి ఇడ్చుకొస్తోంది. ఆమెకి ఇప్పుడు ధైర్యము మూతము కూడా కొడుకే. 16 ఏళ్ళు ఉంటాయి వాడికి. వేటకు వెళ్ళకపోతే ఆ 4 డబ్బులు రావు. ఒక్క పూటైనా 3 పొట్టలు నిండాలి కదా. అందుకే అందరూ వద్దన్నా ఒక్క వలైనా కాస్త నిండకపోతుందా అన్న ఆశతో ప్రాణాలకు తెగించి పొద్దుటే వల కొక్కెము తీసుకుని చేపల వేటకని సముద్రం మీదకు పోయాడు చిన్నసింగడు. అతడు వెళ్ళినప్పుడు విసురుగాలి తప్ప, అడపాదడప సూది చినుకులు తప్ప మామూలుగానే ఉన్న ప్రకృతి రోజు గడిచే కొద్దీ నిమిషానికోసారి మారిపోతూ సాయంత్రం 4 అయ్యేసరికి భీభత్సంగా తుఫాన్ రూపంలో విరుచుకుపడింది. ప్రభుత్వం ఆసరికే సునామీ వచ్చే అవకాశం ఉందని తీరం ఖాళీ చేయించే పనిలో పడింది. ఆ రాత్రికి ఏమవుతుందో తెలియక ఎవరికి వారు తీర ప్రాంత గ్రామాల్లో తలదాచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ విషయాలేవి పూర్తిగా తెలియని సింగడు సాధారణంగానే వేటకపోతే కొడుకు క్షేమంగా తిరిగి రావాలని ఎన్నటికీ పలకని దేవుళ్ళకి మొక్కుకుంటూ బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తోంది ఆ పిచ్చి తల్లి. సాయంత్రం 6 గంటలయ్యింది. ఎవరో తడక మీద దబదబా కొడుతూ అమ్మీ అమ్మీ అని పిలుస్తున్నట్టయి గోడకి జారగిలపడి కూర్చున్న శాంతమ్మ ఒళ్ళో వాలి నిద్రపోతున్న కూతుర్ని చాప మీదకి చేర్చి గాభరాగా తలుపు తీసింది. ఎదురుగా గాలి విసురుకు లేచి ఎగిరిపోతున్న తాటాకు గొడుకుని గట్టిగా లాగి పట్టుకుంటూ నీళ్ళోడుతున్న బెస్తపల్లె పెద్ద రాములు, మరికొందరు పల్లె యువకులు. గుండె గుబేలు బందామెకి. ఏంటయ్యా పెద్దయ్యా ఇలా వచ్చినారు, ఏటయ్యింది, సింగడేడి అడిగిందామె. పల్లె పెద్ద రాములు, పదశాంతమ్మ, ఈ రాత్రికి సముద్రం ఊరి మీద ఇరుసుకు పడుతుందట. గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళని పంపినారు. మనమంతా పల్లె ఖాళీ చేసి అదుగో ఆ మెట్ట మీద ఈ స్కూల్కి వెళ్ళిపోవాలట. వద్దో ఇక్కడ ఎవరు ఉండకూడదంట. పోలీసు వాళ్ళు చెప్పినారు. పద గాలిహోర్లో గట్టిగా అరిచి చెప్తే గానీ వినబడదని గట్టిగా అరుస్తూ చెప్పాడు రాములు. అతడి వెనక వీధిలో ఉండే మంగమ్మ, ఆమె భర్త, పిల్లలు గోనె సంచి మోసుకుంటూ తొడుస్తూ నిలబడ్డారు. రాముల మాట వినగానే గుండె బేజారెత్తిపోయింది శాంతమ్మకి. రాత్రికి రాత్రి ఎటుపోవాలయ్యా, నా కొడుకు ఏ గడి వస్తాడో, ఇప్పుడు నేనేం చేయను?
ఈ చెంటదానికి కాలే కడుపుకు కాస్త నూకల గంజి కాద్దామన్న దివ్వైనా నిలబడకపోయే. ఇక పొయ్యేలా మండుతుంది, ఏడ్చెయ్యాలి చెప్పయ్యా ఆందోళనగా అడిగింది రాముల్ని. యగాదిగా చూసిన రాములకి గుడిసెలో చిరుగులున్న వలలు, తాటాకు బుట్ట, 2 కుండలు, సత్తుపళ్ళాలును, దండం మీద చేపల వాసన కొడుతున్న ఏవో 4 బట్టలు కనిపించాయి. విరక్తిగా నవ్వుకున్నాడు రాములు. మూలనున్న పెద్ద బియ్యం కుండ బోర్లించి ఉంది. తమ బతుకులన్నీ ఎప్పుడూ ఒకటేగా, ఎవరికి మాత్రం ఇందుకు భిన్నంగా ఏం ఆస్తులున్నాయని? అందరిది ఒకే ఆకలి, ఒకే పేదరికం, ఒకే నైరాశ్యం. తన చిన్నతనంలో లేదు ఈ సునామీ అన్న మాట. అప్పుడు అదే సముద్రం, ఇప్పుడు అదే సముద్రం. మనుషుల్లో అకస్మాత్తుగా కొత్త కొత్త జబ్బులు వచ్చినట్టు సముద్రానికి ఇదో కొత్త ప్రళయం, కొత్త విపత్తు. ఈ విపత్తుకి తమలాంటి అతుకుల బొంతల బతుకులు ఎటెగిరిపోతాయో ఎవరికెరిక. పస్తులున్న తంతులేమీ కొత్త కాదు. చీటికి మాటికి సునామీ హెచ్చరికలు, ఈ పల్లెలు ఖాళీ చేయించటాలు, వేటకు వెళ్ళిన తమ వాళ్ళు వస్తే సరి, రానప్పుడు గొల్లుమన్న పల్లె గొంతుకుని పూర్తిగా నొక్కేందుకు మొక్కుబడి సహాయాలు, పస్తులతో కడుపుని కన్నీళ్లతో బతుకుని జోకొడుతూ గడుపుతున్న తమకి ఈ తుఫానులు, ఈ హడావుడి, ఈ బాధలు, ఈ కుటుంబాల గల్లంతులు అలవాటే మరి. అయినా ఈ మాట ఎప్పట్లా లేదు. రాములకు కూడా లోపల దడగానే ఉంది. అతడి అల్లుడు, బావమరిది, కొడుకు, కుటుంబానికి 3 వద్దంటున్నా వినకుండా పొద్దుటే సముద్రం మీదకి పోయారు. చెప్పొద్దు, వాళ్ళని అలా చూస్తుంటే వేటకెళ్తున్నప్పట్లా కనపడలేదు రాములు కళ్ళకి. తిమింగలం నోట్లోకి వెళ్తున్న చిన్న చేప పిల్లల్లా కనిపించారు. సావు పక్కనే కనపడ్డా ఆకలి అవసరం అలాంటిది. ఇప్పుడేమో ఈ గవర్నమెంట్ వాళ్ళు అందరినీ బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. తన కోడలేమో పచ్చి బాలింత. అప్రయత్నంగా ఆ వృద్ధుడి కళ్ళు నీళ్లూరాయి. ధారగా మొహం మించి కారుతున్న వాన నీళ్లలో కలిసిపోయి రాములు పరువు దక్కింది. అంతలోనే తను సంభాళించుకున్నాడు రాములు. పద లేచా అంత ఆలోచనలకి టైం లేదు. చెంగడేడికి పోతాడులయ్యే. మా ఊరిదయ్య బాలయ్య కూడా పోయినారు. నెమ్మదిగా వస్తారులే. నువ్వు సెంటిదే ఉండాలి కదా. ఆలోచనలు మన తట్టా బుట్టా సర్దు. మా మళ్ళీ వస్తాం. ఆసరికి రెడీగా ఉండాలి. మనకాటే టైం లేదు. పదండ్రా, ఇంకా ఉన్నోళ్ళని కోతం తరుముకురండ్రా కన్నయ్య అంటూ హడావుడిగా గుడిసెల కేసి సాగిపోయాడు. సమయం 6:30 అయింది. రాములు వెళ్ళి అరగంటన్నా కాలేదు. ప్రకృతి మరోసారి కళ్ళెర్ర చేసింది. ఎక్కడో అతి దగ్గరలో పిడుగుపడింది. ఆ చిమ్మ చీకట్లో నిప్పుల బంతిలా కనిపించి అంతలోనే పెఠిల్లున పేలి తీర ప్రాంత భూమి దద్దరిల్లింది. ఆ పిడుగుపాటికి అతలాకుతలమైన సముద్రం కడుపులో ఎవరో బలంగా గుద్దినట్టు 10 అడుగులు కయ్యలా చెదిరి మీదకి ఎగిసిపడింది. చిన్న చిన్న జలచరాలు, చేపలు కుప్పలు తెప్పలుగా పైకి లేచి జల్లులా నీళ్ల మీద పడ్డాయి. గంభీరంగా గర్జించింది ఆకాశం. వంకర టింకరగా మెరుస్తున్న మెరుపులు, సముద్రం మీద వంగినట్టున్న ఆకాశానికి, నల్లటి నీడలాంటి సముద్రానికి మధ్య ప్రకృతి వేసిన వికృత వారధిల మనిషిని అపహాస్యం చేస్తున్నట్టు మృత్యుదేవత విచిత్రంగా నవ్వుతున్నట్టుగా ఉంది. అమ్మ, మనం వెళ్ళిపోదామే. చిన్నమ్మ భయంగా తల్లి ఒడిలో మరింతగా దూరిపోతూ తల్లి కోడి రెక్కల కిందకి వెచ్చగా దూరిపోయే పిల్లకోడిలా అడిగింది. ఆ కన్నతల్లి హృదయం బావురుమంది. ఓటిపోయిన పొదుగులాంటి నీరసించిన గుండెలకి కూతుర్ని హత్తుకుంటూ భయంగా బయటకు చూస్తాను. పుల్లల్లాంటి చిన్న చిన్న చేతుల మీద ధారలుగా పడిన వెచ్చటి కన్నీటి స్పర్శకి సిన్నికి తెలివచ్చింది. ఆ గుడ్డు వెలుగులో తల్లి చెంపలపై తడిమి చూసింది. నిండా కన్నీరు. భయపడకే అమ్మ, ఏడవకే, నాకు ఏడుపొత్తది. మనం రాముల తాత కాడికి వెళ్ళిపోదాం పదమ్మా అన్నదా పిల్ల. సిన్నివైపు చూడలేక బలహీనమైన తన చేతులతో కూతురి వెన్ను మీద ధైర్యం చెప్తున్నట్టుగా సవరించింది శాంతమ్మ. సిన్నికేం తెలుసు తన మనసులోని ఆతృత. కడుపు మండిపోతోంది. ఎదిగిన కొడుకు, తనకు తన బిడ్డలేత ప్రాణానికి ఆధారం. వాడే తన ఆశ. నిండా 16 ఏళ్ళు లేవు. తండ్రి పోయినాటి నుంచి ఇంటి బాధ్యత తన భుజాలకు ఎత్తుకుని సడన్గా పెద్దాడైపోయాడు. ఆడే తనకు దిక్కు. ఓ పక్క ప్రమాదం అంచుల్లో వెళ్ళిన కొడుకు తిరిగి రాక కన్న కడుపు మండిపోతోంది. ఆ రాత్రికి జరగబోయేది స్పష్టంగానే ఆమె మనసుకు తెలిసిపోతోంది. ఇది మామూలు రాత్రి కాదు. తమ బడుగు జీవితాలను బలి తీసుకోవడానికి దూసుకొస్తున్న కాళరాత్రి. ఇక తమకిక్కడ బతుకు లేనట్టే. మళ్ళీ కథ మొదలెట్టుకోవాలి. ఈ మాయదారి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే నూకలు, మట్టి పెచ్చులు, రాళ్లతో నిండిన నాసిరకం బియ్యం గింజలు, గుడిసెలు కట్టుకోవటానికి వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో వాటాలు మెక్కే ఎమ్మెల్యే గాళ్ళ దండురాజులు గుర్తుకొచ్చాడానికి. తమలాంటి పేదవాళ్ళ బతుకుల్లో తరాల తరబడి పేరుకుపోయిన చీకటి ముందు ఈ ఒక్క రాత్రిలో కమ్ముకొచ్చే ఈ చీకటి ఏమాత్రం? తన కొడుకు లేకుండా తను తిరిగి వెళ్ళగలదా? వాడేమయ్యాడో తెల్లారితే ఎవరికెరుక? 6 నూరైనా 100 6 చిన్నసింగడు వస్తే తన ఈ పేట వదులుతుంది. ఆడి జాడ తెలియాల. ఆడు తిరిగి కంటపడాలి. అప్పుడు తను బయటపడాలి.
బోల్డ్ జీవితం ముందున్న ఆడిజాడ ముఖ్యమా, ఆరిపోయి కొడుగట్టిన తన సివికిన దుక్కు ప్రాణం ముఖ్యమా? ఆ క్షణంలో శాంతమ్మ ముఖం దృఢ నిర్ణయంతో ఉంది. ఆ చీకట్లోనే ఆమె ముఖం వింత కాంతితో మెరుస్తోంది. ఆమె కళ్ళు చిత్రంగా చుట్టూ పొడుచుకుని మరీ చూస్తున్నాయి. ఆ చీకట్లో మిణుగుర్లు సైతం భయపడే కటిక చీకట్లో గడ్డు రాత్రిలో ఆ మాతృహృదయం ప్రేరణతో ఆమె కళ్ళు నిశ్చితాభిప్రాయంతో సాగర తీరాన్ని అణువణువునా గాలిస్తున్నాయి. తల్లిని గట్టిగా పట్టుకుని సిన్ని నిద్రలో కూడా బెదురుతూనే ఉంది. సమయం రాత్రి 7:30 గంటలైంది. తీరం అంతా అత్యంత ప్రమాద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దాదాపు బెస్తపల్లి అంతా ఖాళీ చేయబడింది. ఎన్నడూ లేనంత వేగంతో గాలి క్షణానికి విశ్వరూపం దాలుస్తోంది. సముద్రం అలలు తాటి చెట్ల ప్రమాణంతో ఉవ్వెత్తున ఎగిసిపడి సమీప తీర ప్రాంతాన్ని కర్కశంగా కోస్తున్నాయి. ఒకే ఒక గుడిసెలో సిన్ని, శాంతమ్మ ఉండిపోయారు. గస్తీదళం పోలీసులకి ఆ గుడిసెలో ఎవరో ఉన్నట్టుగా తోచింది. పరుగున అతి కష్టం మీద గుడిసె తలుపు తట్టారు. ఎప్పుడో ఊడిపోయిన తలుపు లాంటి తడక పోలీసు మొహాన్ని ఫట్టుమని కొట్టుకుంటూ ఎటో ఎగిరిపోయింది. ఆసరికి తాటాకు పాక పైకప్పులో తాటాకులు 2, 3 ఉన్నాయి. దాదాపు ఆకులన్నీ ఎగిరిపోయినాయి. ఏ క్షణాన్నైనా గుడిసె గాలిలో కలవడం ఖాయం. చావు పక్కనే నిలబడింది. తలుపు చప్పుడుతో హోరు ఒక్కసారి హడావిడి గుడిసెలోకి దూసుకొచ్చింది గాలి. భయంతో కెవ్వున కేకపెట్టింది 4 ఏళ్ల సిన్ని. 2-3 అడుగులు జరిగిపోయింది పాప. పోలీసులు దూకుడుగా శాంతమ్మ చేతుల్లోంచి సిన్నిని లాక్కుని విసిరిగా ఎత్తుకున్నారు. మరొక పోలీసు శాంతమ్మను జబ్బ పట్టుకుని, రావే, ఇంకా ఏం మిగిలింది? ఒక్కదానివే ఉండి మా ప్రాణాలు తీయక మాతారా, లే అని గర్జించాడు. నేల మీద ఈడ్చుకుంటూ తలుపుకేసి లాక్కెళ్ళసాగాడు. ఈ గోలకు ఒక్కసారిగా సిన్ని భయంతో ఏడుపు లంకించుకుంది. వాన ఉధృతానికి గుడిసె ఓ పక్క కూలిపోయింది. ఒక్కసారిగా అరిచాడు పోలీసు. రండ్రా పోదాం, కాసేపట్లో మొత్తం కూలిపోతుంది, లాగండ్రా దాన్ని బయటికి అంటూ బలవంతంగా ఆమెను యువతలకు ఈడ్చుకొచ్చాడు. ఆ ఏడవడంలో తల గుమ్మానికి తగిలి ఢక్మన్న చప్పుడుతో నిలువుగా బీటపడి గొప్పన రక్తం ధార కట్టింది. అమ్మా అన్న శాంతమ్మ అరుపు వానజోరులో ఎవ్వరికీ వినిపించలేదు. దూరంగా ఉన్న జీపులో కొందరు మనుషులు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి గాలికి ఎదురెదుతూ సిన్నిని పట్టుకుని చేర్చాడు పోలీసు. సిన్ని లాంటి మరి 2-3 పిల్లలు ఏడుస్తున్నారు. గుమ్మం యువతల పడిపోయిన శాంత అపర కాళికలా లేచింది. ఓవయ్యా పోలీసయ్యా, నువ్వెంత గింజుకున్నా నేను ఈ గుడిసెదులు రాను. నా కొడుకు ఏ ఆలకొస్తాడో, ఏ స్థితిలో వస్తాడో, నేనైనా లేకపోతే అందరం కట్టకట్టుకు చచ్చామనుకుని బేజారెత్తిపోడు. ఎల్లవయ్యా, సావుకు భయపడేది కాదు ఈ శాంతమ్మ. సావు కంటే భయపెట్టేది బతుకేనయ్యా. తెల్లారు లేస్తే ఆకలి, రోకలు కావాలి. రోక లేకపోతే బతుకు పేకమేడేనయ్యా. ఇప్పుడు బలం నా మీద చూపెట్టి బయటికి నడిపించడం కాదు. రేపదిగో ఆ ఆకలి కడుపుల్ని నిజాయితీగా నింపండి అయ్యా. ఆ పశువుల డొక్కల్ని నింపే సత్తా ఉంటే అక్కడ చూపండి అయ్యా. నా మీద కాదు, నేను రాను. చచ్చినా ఈడే, బతికినా ఈడే. నా చినసింగటి రావాలా, నేను ఈడ నుండి కదలాలా, అంతే. పొండయ్యా పొండే అంటున్న శాంతమ్మ మొహం దెబ్బల నుండి కారుతున్న రక్తంతో, నిస్సహాయతతో, భయంతో, బలహీనతతో మెరుపు వెలుగులో భయంకరంగా కనిపించింది పోలీసు. ఆమె మాటల వెనుక వాస్తవాలు ఆ ఖాకీ చొక్కాని అరక్షణం కదిలించినాయి. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది. సముద్రం వైపు ఒకసారి చూశాడు. ఉవ్వెత్తున లేస్తున్నాయి అలలు. ప్రమాదం భుజం తట్టింది. శాంతమ్మ వైపు ఒకసారి జాలిగా చూసి ఆగిన జీపుకేసి పడుతూ లేస్తూ పరిగెత్తి పారిపోయాడు. పెద్ద శబ్దంతో గాలి వేగానికి శాంతమ్మ గుడిసె గాలిలోకి ఎగిరి ముక్క చెక్కలైపోయింది. ఆమె దేహం ఓ 10 అడుగులు దొర్లి బోర్లబడింది. కాళ్ల భాగాన్ని వర్షం, నీరు, గాలి అటు ఇటు ఊపుతోంది. శాంతమ్మ ప్రాణం పోలేదు, బాగా గాయపడింది. మెల్లగా లేచి తడుముకుంటూ గుడిసె ఉన్న ప్రాంతంలో వెనకవైపు కాస్త ఎత్తుగా ఉన్న మెట్ట ప్రదేశం ఒకటి ఉంది. మెల్లగా అక్కడికి చేరుకుంది శాంతమ్మ. కష్టం మీద మెట్టెక్కి కూచుంది. అక్కడి నుంచి అయితే కొడుకు ఎట్నుంచి వచ్చినా కనబడతాడు. పడిపోకుండా గట్టు భాగాన్ని గట్టిగా పట్టుకుని మధ్య మధ్యలో చినుకులు చప్పరిస్తూ సముద్రం వైపే నిశ్చలంగా చూస్తూ కూర్చుంది శాంతమ్మ. ఆ భయానక వాతావరణం కానీ, ఈదురుగాలి కానీ, జోరున కురుస్తున్న వాన తాలూకు తాకిడి కానీ, ఉరుములా మెరుపులా బీభత్సం కానీ ఇవేమీ శాంతమ్మ నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఆమె మనసంతా ఇప్పుడు ఒక్కటే ఆరాటం. పొద్దుననగా వేటకని పోయిన ఆమె ఒక్కగాని ఒక్క కొడుకు 16 ఏళ్ల చినసింగడి ఏమైపోయాడు? ప్రాణాలతో ఉన్నాడా లేక? అసలు ఆ ఊహకే శాంతమ్మ మనసు చిగురుటాకులా కంపించింది. ఈరోజు తను చేస్తున్నది దుస్సాహసం. ఇప్పటికే ఉన్న గుడిసె నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. గడియకి సముద్రం విశ్వరూపం దాలుస్తోంది. కెరటాల జోరు, చప్పుడు, ఆ చెమ్మ చీకట్లో తీరాన ఉన్న బండరాళ్లను గుద్దుకుని విరిగిపడుతున్న రాకాసి అలలు, కనుచూపు మేర నీరే. చుక్క నీరైనా ప్రాణం నిలపదు. టైం ఎంత ఉంటుందో కూడా ఆమెకు తెలియదు, ఆమెకు పట్టలేదు కూడా.
గాలి విసురుకి ఒక్కసారిగా ఆ బంకమట్టి మెట్టమించి జారి దబ్బున నీళ్లల్లో పడిపోయింది శాంతమ్మ. ఏ తడిక తాలూకుదో కర్రపేడొకటి కోసుగా పైకొచ్చి ఉన్నట్టుంది. జారిపడిన శాంతమ్మ జబ్బలో కసక్కున దిగింది. ఓలమ్మో చచ్చిపోనాన్రా దేవుడో అని హృదయ విదారకంగా అరిచింది. ఆమె బాధాకరమైన కేక గాలిలో కలిసిపోయింది. నోటికి ఉప్పగా తగిలింది వెచ్చటి రక్తం. మళ్ళీ అతి కష్టం మీద సగానికి పైగా కరిగిపోయిన ఆ మట్టి దెబ్బ మీదకి అరచేతులు గుచ్చి గుచ్చి ఎక్కి కూర్చుంది. అల్లంత దూరాన్నించి అప్పుడే బయలుదేరింది ఒక రాకాసి అల. విపరీతమైన వేగంతో ఒత్తిడితో తీరం కేసి దూసుకొస్తాను. మరొక్క నిమిషం. ఆ వ్యవధిలో 2 తాటి చెట్ల ప్రమాణానికి ఎగసిన ఆ అల ఆ బెస్తపల్లె ప్రాంతాన్ని పూర్తిగా సాగర గర్భంలోకి ఈడ్చుకుపోయింది. తూర్పు తెల్లబడింది. విరిగిపడిన కరెంటు స్తంభాలు, చెట్లు, కూలిన పక్కా ఇళ్ళు, ఓ మాదిరి మేడ ఇళ్ళు 80% దెబ్బతిన్నాయి. హైస్కూల్లోని తుఫాన్ షెల్టర్లో బెస్తపల్లె జనం ఇరుకిరుగ్గా కూర్చుని విషణ్ణ వదనాలతో మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలకు ఆకలికి ఏడుస్తున్నారు. రాత్రి కురిసిన కుంభవృష్టికి ఆ స్కూలు భవంతి ఒకవైపు మిద్దె ఒరిగిపోయింది. నీళ్లోడుతూ స్లాబు చుక్కలు చుక్కలుగా ఒరుస్తోంది. ఎప్పుడు పడిపోతుందో. సముద్రం వైపు నిర్లిప్తంగా చూస్తున్నాడు రాములు. తనవారు వెళ్ళిన వారు ముగ్గురూ రాలేదు. సింగడి జాడ అంతే. శాంతమ్మేమో మండుదాయి. కొడుకు కోసం ప్రాణాలకు తెగించింది. పిచ్చిదాయి. తనకు మాత్రం లేదు ఆ తెగింపు. ప్రాణాలతో ఉండి ఇక నేను లాభం. 3 ఇనపగసికల్లాంటి మగాళ్లను పోగొట్టుకున్నాడు. ఒకే కుటుంబంలో చిన్న భిన్నమైపోయారు. తనే బేజారైతే తన పల్లె జనం తన్ని ఓదార్చగలరా? శాంతమ్మ మాటలు గుర్తొచ్చి ఎవరూ చూడకుండా పైగుడ్డతో కళ్ళెత్తుకున్నాడు. గవర్నమెంట్ జనం ఇంకా రాలేదు. పిల్లలేమో ఆకలి కాగలేక ఏడుస్తున్నారు. ఎవరినీ సముదాయించలేక జనానికి కాస్త పెడగా నించున్నాడు రాములు. అతడి చూపంతా సముద్రం మీదే. బడబడ శబ్దంతో వ్యాన్ వచ్చింది. మరో 2 పోలీసులు కిందకి దిగి లగేజ్ దింపుతున్నారు. పల్లె జనం మిగతా శరణార్థులు ఒక్కసారిగా పరిగెత్తి వ్యాన్ని చుట్టుముట్టారు. వ్యాన్లోంచి టీవీగా కిందకి దిగాడు దండురాజులు, స్థానిక ఎమ్మెల్యే గారి మనిషి. దూరం నుంచి అంతా చూస్తున్న రాములు ఒకంత నిర్లిప్తంగా తల తిప్పుకున్నాడు. అతడికి తెలుసు జరిగేది ఏమిటో. అసహ్యం అనిపించింది. కానీ తనకిదేమి కొత్త. నాయాళ్ళు పిల్లల నోటికాడి పాలకు కూడా కక్కుర్తిపడే దుబ్బుడై నాయాళ్ళు. అయినా దేవుడు కూడా తలెత్తి చూడడానికి ఇష్టపడిన డొల్ల బతుకులు తమవి. జాలి చూపించే మారాజులు లేని కాలం ఇది. జరిగినంత కాలం జరగాల, జరగని రోజున సవ్వాల. తమ పుట్టుక్కి సావుకి లెక్కలేమున్నాయి? లెక్కల్లో బొక్కల్ని తవ్వి తీసే రాజవుడు. ఈ నాయాళ్లకు దొండురాజులు పెద్ద. ధూన్యాబ్బా అని అసహ్యంగా ఊశాడు రాములు. వ్యాన్ దగ్గర గోల సద్దుమణిగింది. పిల్లలకి గబగబా ఏవో తినిపిస్తున్నారు తల్లులు. ఈగలు ముసురుతున్నాయి. వాన మాత్రం నీ అంతు చూసేదాకా ఆగేది లేదన్నట్టు కురుస్తూనే ఉంది. తుఫాను ముంచిన బెస్తపల్లికి సుమారు 3 కిలోమీటర్ల దూరాన తీరానికి ఏదో శరీరం కొట్టుకొచ్చింది. మరో విసిరైన కెరటం మరింత ఒడ్డుకు విసిరి కొట్టేసింది. వెనగ్గా వస్తున్న అలల తాకిడికి ఆ శరీరం అటు ఇటు ఊగుతోంది. అటు చూడండి సార్, ఎవరిదో బాడీలాగుంది కంగారుగా అరిచాడు పోలీసు. ఎస్ఐ మరో కానిస్టేబుల్ తీరం అంతా పరిశీలిస్తున్నారు. తెల్లారుగానే తీరాన్ని గస్తీ చేస్తున్నారు. ఆ వానలో వేగం ఒకంత తగ్గినట్టుంది. నిజమే, పద చూద్దాం. వడివడిగా అటు నడిచాడు. కొట్టుకొచ్చిన శరీరం బోర్లపడి ఉంది. ఒంటిపై నీలం రంగు నిక్కరు బనీను ఉన్నాయి. భుజం పట్టుకుని వెలకిలా తిప్పాడు పోలీసు. నిండా 16 ఏళ్లు నిండని ఒక కుర్రాడు. మొహంలో బాల్యం తాలూకు ఛాయలు ఇంకా పోలేదు. అయ్యయ్యో ఉంటాడు సార్, సానుభూతిగా అన్నాడు అతను. సునామీ వస్తుందిరా, ఎల్లకండ్రా అని మైకులట్టు కరిచినా ఈ గుంటనాయాళ్ళు చెవిని అట్టర్రా. కొంపలు అంటుకుపోతున్నట్టు వెళ్ళిపోతారు. చావో రేవో అయితే ఎక్స్గ్రేషియాలు, గొడవలు, యూనియన్లు, పేపర్లు. లాగి వదలపడేయండి విసుగ్గా అన్నాడు ఎస్ఐ కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ. రెండో పోలీసుకి ఏం అనుమానం వచ్చిందో మరి. వంగి గుండెపై చెవారించాడు. మరుక్షణం అత్యంత ఉద్వేగంగా అరిచాడు. సార్, ఇతడు బతికే ఉన్నాడు. ఏంటి బతికున్నాడా? ఎస్ఐ ధోరణిలో గబగబా మార్పు వచ్చేసింది. ఏదేది పట్టు అని మరి కాస్త ఒడ్డుకు లాగి తన రెయిన్ కోట్ విప్పేసి ఆ కుర్రాడి చుట్టూ చుట్టి వ్యాన్లో ఉన్న సిబ్బందికి మెసేజ్ పంపాడు. పావుగంటలో కుర్రాడి శరీరం అంబులెన్స్లోకి చేర్చబడింది. పల్లె పెద్ద రాములకి కబురెళ్ళింది. దొరికిన కుర్రాడిని గుర్తించడానికి రమ్మని. ఊరు ప్రాథమిక చికిత్సా కేంద్రంలో కుర్రాడికి ప్రథమ చికిత్స అందించి తాగిన ఉప్పు నీరంతా కక్కించి సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రాణానికేం భయం లేదు. కాళ్ళు సముద్రపు నీటికి ఒరిసి ముక్కలు ముక్కలుగా చర్మం ఊడిపోగా బ్యాండేజీలు వేశారు. పాపం. కబురు వినగానే రాములకి గుండె ఆగినంత పని అయింది. ఎవరై ఉంటారు? తానింటివారా? మరెవరోనా? వరదయ్య లేక బాలయ్య లేక సోముల? హారదేవుడా, ఇది ఎక్కడ పరీక్ష?
లేక చినసంగడ ఆతృత తట్టుకోలేకపోతున్నాడు రాములు. అప్పటికే షెల్టర్ వద్ద కబురు తెలిసి అందరిలోనూ కలకలం, ఆరాటం. తమ తమ్ముడా, మొగుడా, మేనలుడా, లేక అన్న ఎవరై ఉంటారు? రాములు పరుగులాంటి నడకతో ఆసుపత్రికి బయలుదేరాడు. అతడితో పాటే కొందరు పల్లి యువకులు పరిగెత్తారు. రాములు కాళ్ళు తడబడుతున్నాయి. అంత చలిలోనూ చెమట ధారలుగా కారుతోంది. ఉద్వేగంతో మాటలు కరువైనాయి. జారి కింద పడిన తుండుగుడ్డ కూడా తీసుకోకుండా త్వరగా ఆసుపత్రి చేరుకున్నాడు. రా రాములయ్య రా. పొద్దున్నే అటువైపు బీసీలో కొట్టుకొచ్చాడు. చచ్చిపోయాడేమో అనుకున్నాం, ప్రాణం ఇంకా ఉంది. చూడు చూడు, నీ పల్లెవాడే అయ్యుంటాడు. గట్టి ప్రాణమే అనుకో, లేకపోతే రాత్రి ఆ భయానక తుఫాన్ దెబ్బకు ఉండేవాడా? ఎస్ఐ మాటలు రాములు చెవికి ఎక్కడం లేదు. దండాలయ్యా అని చెప్పేసి పరుగున వార్డులోకి వెళ్ళాడు. ఒక మూలగా బల్ల మీద పడుకున్న వ్యక్తికి సెలైన్ ఎక్కుతోంది. దూకుడుగా వెళ్ళి చూశాడు రాములు. అతని మొహం వికసించింది. సింగా, ఒరే సింగా ఆనందంగా తట్టి పిలిచాడు. నీరసంగా అన్న స్వరంతో పాటు కళ్ళు విప్పాడు చిన్నసింగుడు. రాములయ్య ఆనందానికి మేరే లేదు. క్షణం పాటు మెరిసిన మరేదో భావం ఠక్కును మార్చుకుని ఎలాగున్నావురా నాయన ఆప్యాయంగా పలకరించాడు. బాగే అన్నట్టుగా తల విప్పాడు సింగుడు. అరగంటలో తీసుకోండి, అతను బాగానే ఉన్నాడు, డాక్టర్ చెప్పాడు. అలాగేనయ్యా అని కూర్చున్నాడు రాములు. ఒక్కసారిగా ఆ వృద్ధుడికి మరో 10 ఏళ్లు మీద పడ్డట్టుగా వెన్నెముక వంగిపోయినట్టుగా కనిపించాడు. చినసింగడు దొరికిన ఆనందపు పెద్దరికం, మరోపక్క తనవాళ్ళు దొరకలేదని దొరికితే బాగుండన్న కుటుంబ పెద్దరికం రెండూ తారట్లాడుతున్నాయి. సహజమే మరి. చినసింగడు తిరిగి వచ్చిన వార్త క్షణంలో తుఫాన్ షెల్టర్లో గుప్పుమంది. అందరిలోనూ సంతోషం. సిన్ని అప్పుడే నిద్రలేచింది. అన్న వచ్చేశాడన్న వార్త ఆ పిల్లదానికి అర్థమైపోయింది. సంతోషంగా ఎదురు చూస్తోంది. అప్పుడు గుర్తుకొచ్చింది తల్లి శాంతమ్మ. పిన్ని, మా అమ్మేది? అమాయకంగా అడుగుతున్న సిన్నిని అక్కును చేర్చుకుంది మంగమ్మ తడికాళ్లతో. 2 కుర్రాళ్ళు సాయంతో నడిచేస్తున్న చినసింగడిని చూడగానే అన్నా అంటూ సుడిగాల్లో వెళ్ళి కాళ్ళను చుట్టేసింది సిన్ని. సిన్ని, ఎట్టున్నావే? అమ్మేది యాడున్నదే? యాదొద్దాగా అడుగుతున్నాడు సింగడు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అంత జనంలోనూ కనపడని తల్లి కోసం. ఆ పిల్లలిద్దరి కళ్ళు ఆతృతగా ఆరాటంగా అందరినీ చూస్తున్నాయి, వెతుకుతున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోయింది. మగపిన్ని, మా అమ్మేది? అడిగాడు. ఎవరూ ఏమీ చెప్పలేదు. సింగా, వచ్చినావురా అన్న తల్లి ప్రేమ నిండిన పిలుపు కోసం ఆ పిల్లవాడి మనసు కొట్టుకుంటోంది. వాడి ప్రశ్నలో ఆరాటం, తామిచ్చే జవాబులో కాఠిన్యం రెండూ తెలిసి ఎవ్వరూ చెప్పడానికి సాహసం లేక నిస్సహాయంగా తమ పెద్ద దిక్కు రాముల కేసు చూడసాగారు. ఆ చూపులకు అర్థం తెలిసిన రాములు నెట్టొచ్చి, సింగా ముందే మజ్జిగ తాగరా అన్నాడు. ఏం వద్దు తాత, మా అమ్మేదంటే ఎవరు పలకరే? ఇందరున్నారుగా, మా అమ్మేమైంది చెప్పు తాత. నీకు తెలియకుండా మా అమ్మ శాంతం మెట్టిపోద్దటి. ముందు చెప్పు, మా అమ్మేది నిష్ఠూరంగా అన్నాడు. రాముల గుండె సంద్రమైంది. చినసింగడిని చేరదీసి మెల్లగా చేర్చుకుంటూ, ఇంకెక్కడ అమ్మరా సింగా? అమ్మ కోసం అడిగినా ఏం చెప్పనురా? గద్గదంగా రుద్ధకంఠంతో ఏడుపుని మింగేస్తూ సముద్రం కేసు చేయి చూపాడు రాములు. అంటే మా అమ్మ వెళ్ళిపోనదా? ఎలా తాత? ఎందరున్నారు? ఎందరుండి ఒక్క మా అమ్మను ఒగ్గేసినారా? అందరినీ వదిలి ఈ సందరం ఒక్క మా అమ్మనే మింగేసినారా? భోరమంటూ కుప్పకూలిపోయాడు సింగడు. వాడి కళ్ళ ముందు శాంతమ్మ కళ్ళు, ఆమె నవ్వు, రారా సింగా అన్నం తిందు అన్న పిలుపు కనపడి వినపడి గుండెకు వస్తోంది. నిన్నటి సముద్రం చేసిన అఘాయిత్యం తీరాన్ని కసిగా కోసేస్తే ఇవాళ తల్లి చావు ఊహించని సింగడి గుండెని ఆమె తాలూకు జ్ఞాపకాలు కోస్తున్నాయి. లేచి నిలబడ్డాడు సింగడు. అన్నా, యాడికిరా? నిలువుగుడ్లతో అయోమయంగా అడుగుతోంది వాడి చెల్లి సిన్ని. తల్లి లేదు, ఇక రాదన్న విషయం తప్ప తల్లి చావుని అర్థం చేసుకున్న వయసు కాదా పిల్లది. అన్న కూడా మళ్ళీ ఎటో వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది. ఒక్కసారి చెల్లిని ఎత్తుకుని ముద్దాడాడు సింగడు. అమ్మ కోసం సిన్నమ్మా, వెళ్ళి చూసొస్తా, నువ్వేణ్ణే ఉండు, ఇందరున్నారుగా అన్నాడు. యాడికెళ్తావురా? వద్దు, ఏడుపు లంకించుకుని సిన్ని. నువ్వేడికిరా? మతిపోనాదా ఏటి? సాగు తప్పొచ్చావు? రాములు గదివాడు. అవును తాత, మతి పోనాది. గుడిసిపోతే కట్టుకుంటా, ఆదరకపోతే అడుక్కుంటా, కానీ అమ్మే పోతే ఎలా తాత? కనీసం ఎతకొద్దా? ఏమో, నాలాగే ఈ తరాన్ని ఎడ దొరుకుద్దేమో. మరోటి కాదు కదా రాముల తాత, మా అమ్మ గందా. చూసి ఎతికిరాని తాత, నన్ను నాపకు. శని జాగ్రత్త, వచ్చేస్తాలే, అమ్మని ఎతకని. అమ్మక తాత. బొగ్గలపై జారిపోతున్న కన్నీరు తుడుచుకుంటూ మెట్ట దిగుతున్న చినసింగడిని తదేకంగా చూస్తుండిపోయాడు రాముల తాత. ఇక కలవలేనని తెలిసి దొరకని తల్లి కోసం వెతుకుతూ ప్రయాణం మొదలుపెట్టాడు చినసింగడు. కథ సమాప్తం. నిరంతరం నదీ తీరాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లోనూ సముద్ర తీరాల్లోనూ బ్రతుకుల్ని ఫణంగా పెట్టి అరా కొర అన్నీ తామై భరిస్తున్నటువంటి
లక్షలాది సముద్ర తీర నదీ తీర ప్రాంతవాసులకు అంకితం.